క్వాజీ బాలిస్టిక్ మిసైల్. ఈ క్వాజీ బాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి? ఇదే దాని యూనిక్నెస్ అనమాట. అంటే పిన్ పాయింట్ ఒక టార్గెట్తో వెళ్తూ ఉంటుంది. అక్కడ కనుక వేరే సిగ్నల్స్ కనుక ఎక్కడైతే శత్రు దేశాల రాడార్స్ ఉన్నాయో, శత్రు దేశాల అమ్యునేషన్ ఉన్నాయో, ఆ సిగ్నల్స్ అందితే ఆ డైరెక్షన్లో వెళ్ళి మరి దాన్ని హిట్ చేసి వస్తుంది అనమాట. అంటే ఇది బ్యాలిస్టిక్ టార్గెట్తో వెళ్తూ ఉంటుంది. దాంతోపాటు అవసరమైతే దాని డైరెక్షన్ మార్చుకునే శక్తి కూడా. అందుకే దీన్ని క్వాజీ బ్యాలిస్టిక్ అన్నారనమాట. ఈ మొత్తం ఈ రాకెట్లో, ఈ మిసైల్ లాంచ్ చేసే రాకెట్లో సాలిడ్ ప్రొపలెంట్ వాడతారు, అంటే సాలిడ్ ఇంధనం వాడతారనమాట. అయితే ఇక్కడ ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళ చేతిలో ఉంది ప్రస్తుతానికి. ప్రళయ్ మిసైల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. దాన్ని ఫ్లైట్ ద్వారా లాంచ్ చేయరు కానీ కంట్రోల్ మాత్రం ఎయిర్ ఫోర్స్లో ఉంది. ప్రళయ్ మిసైల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎనిమీ యొక్క రాడార్ ఇన్స్టలేషన్స్, ఎనిమీ కంట్రీ యొక్క అమ్యునిషన్ డిపోస్, ఎనిమీ కంట్రీ యొక్క ఏరోడ్రామ్ రన్వేస్ ఇవన్నీ టార్గెట్ చేయొచ్చు. దీని రేంజ్ అరౌండ్ 150 నుంచి 500 కిలోమీటర్స్ అనమాట.